మధురాపురి పట్టణము మధురేశరాజు. ఆ రాజుకి 9 కొడుగుండ్లు 7 కూతుండ్లు. అందరికీ పెళ్ళైంది, సంతోషంగా బతికేరు. అందులో ఒక కోడలు వంబు జగడంగా ఉండేను. ఏవాళ ఇట్లే ఉంట ఎట్లని మామగారు వాళ్ళు వేర కావరం పెట్టించిరి. కొడుగు కోడలు వేరింటికి అంపించిరి. దానికి ఒక మగబిడ్డ. ఆడి నెల పిల్లారి సవితి ముందు పోలాల అమావాస వచ్చేను. అందరూ నోమిరి. ఇది పని చెయ్యకుండా అందరి దగ్గర వన్నారం మాట్లాడుని ఉండ. ఆనాడు మొగుడు నువ్వు చురుక్క అందరు వేళ పని చెయ్యమ్మా అని చెప్పాను. దానికి కోపము వచ్చి తన బిడ్డని కొట్టి తిట్టి ఉయ్యాల వేసాను. లేస్తా చంపేస్తని చెప్పాను. పోలాల మాస పూజకు అన్ని అమర్చి పెట్టేసి బిమ్మడ బిడ్డని ఎత్తితే బిడ్డ చచ్చిపోయి ఉన్నది. అయ్యో బిడ్డగా ఎవరి శాపము, పండగ పూట వేసిన బిడ్డ చచ్చిపోయినదే. ఇట్లనే 9 ఏండ్లు 9 బిడ్డలు చచ్చిపోయినారు. కడైసి బిడ్డని ఇద్దరు ఆలు మొగుడు ఎత్తుకుని పోయిరి. పొయ్యే దోవల ఒక పిల్లారి ఏలమ్మా మనసు వ్యసనంగా పొయ్యేవని అడిగాను. అప్ప ఇట్లా 9 బిడ్డలును పోడ్చిరి, నేను దబసకు పొయ్యేను అని చెప్పాను. పోతి వింట నాకు కూడా పెళ్లి కాగండా ఉంది, వరం అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే ఒక గెందమ్మాను నిండా దినాలగాను ఎవరు ఎత్తేది లేదు, అది నాకు కూడా ఒక వర అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే ఒక బావి గెట్ట సరిగ్గా నీళ్లు పొల్లి పోతా ఉండేను, గువ్వ కూడా తాగలేదు, అది నాకు కూడా ఒక వర అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే ఒక ఎద్దు మోకాళ్ళ మట్టు కసుపు ఉంది, నోటికి అందలేదని, అది నాకు కూడా ఒక వర అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే ఒక ఆవు, దానికి కడుపు నిండా మడి, చుట్టు దూడలు నోటికి అందలేదు, దూడలు ఆగిలికి అల్లాడి, అది నాకు కూడా ఒక వర అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే ఒక రాయి, ఆ రాయిని ఒగురు అంటేది లేదు, ఎత్తేది లేదు, అది నాకు కూడా ఒక వర అడుకుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే దోసల పెనాలు 2 కాల్తా ఉండేను. పిండి రుబ్బి పెట్టింది పోసి తినేవాళ్ళు లేదు అమ్మా, ఎత్తుకు పొయ్యేవాని అడిగాను. వనానికి పొయ్యేను అని చెప్పాను. అవి మాకు కూడా ఒక వర అడుక్కుని రాని చెప్పాను. తిరిగే కొంచెం దూరం పోంగనే 2 కొండలు మండుతా ఉండేను. అవి మాకు కూడా ఒక వర అడుక్కుని రాని చెప్పాను. కాని అని చెప్పాను. ఆరణ్య అడవికి పొయ్యి సేద మీద ఆగు పెట్టి, ఆగు మీద బోగ పెట్టి, బోగ మీద పొన్నకాయ పెట్టి, పొన్నకాయ మీద సూది పెట్టి, సూది మీద ఆలు మొగుడు తపస్సు చేసిరి. తపస్సు చేస్తా ఉండంగా పార్వతి పరమేశ్వరులు రిషిభ వాగనం మీద వచ్చిరి. అప్పుడు ఏలమ్మ అని పార్వతి దేవి అడిగాను. ఆర్చపోయ్యేరా తీర్చపోయ్యారా అని అడిగాను. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు అంతా మేముదా అని చెప్పాను. ఇట్లా 9 బిడ్డలు పోలాల అమావాస నాడు పోడ్చిరి అని చెప్పాను. నువ్వు ముందటి జన్మాన నోమిన విర్తాంతముని సరిగ్గా చెయ్యలేదని కింద వేసింది ఇచ్చేసి ఈ జన్మాన పెద్ద చిన్న లేక అక్రమం చేసివి, దానివల్ల కష్టం వచ్చేనని చెప్పాను. మీరు చెప్పినట్లు వినేనని అడిగాను. అక్కడనే నదిలో పోయి స్నానం చెయ్యమని చెప్పిరి. పోలాల అమావాస నోము కావలసిన చింబిలి, పిండి, మొలగలు, అప్పాలు, వడలు, ధాన్యాలు, పరవన్నం, కుడుము, బిల్లలు పార్వతీదేవి చేసి ఇచ్చాను.
ఇక్కడనే గౌరమ్మని పెట్టి నోమేను. గౌరీదేవిని ఎత్తుడి వచ్చి బిడ్డలంతా లేసి రావాలంటని అడిగేను. కుండల మీద పూలు అక్షింతలు చల్లితి వింట నీ బిడ్డలంతా లేసుంటారు. ఈ పదార్థాలంతా పెట్టి బిడ్డల్ని లేసుకుంటారు అని చెప్పాను. ఈ కొండలు రెండు మండేతానికి విమోచనం ఏమింట అడిగేను. తోడి కోడలను ముట్టువాళ్ళు అంటుకుండ్రి, దాని వల్ల ఇట్లయ్యింది. పూలు అచ్చింతలు చల్లు స్వర్గానికి పోడుస్తురని చెప్పాను. ఈ దోసల పెనాలు వివరం అడిగేను. అత్త పెట్టిన పెనం కోడలు దించి, కోడలు పెట్టిన పెనం అత్త దించేను. మర్చిపోయిన దాని వల్ల కాల్తా ఉంది. పూలు అచ్చింతలు చల్లు స్వర్గానికి పోడ్చును అని చెప్పాను. ఆ రాయి విమోచనం అడిగేను. అది ఒక ఆడది మొగుడిని సడ్డ చేయలేదు. పెద్ద జనం ఉన్నాను వారిని నువ్వు అని అనేను. దానికి పూలు అచ్చింతలు చల్లు స్వర్గానికి పోడ్చును అని చెప్పాను. ఆ బావి విమోచనం అడిగేను. అది ముందటి జన్మాన పిగి నీళ్ళు ఇయ్యదు, దాని వెళ్ళతా ఇట్లుంది. పూలు అచ్చింతలు చల్లు నీళ్లు తాగు స్వర్గానికి పోడ్చును అని చెప్పాను. ఆ ఎద్దుగ విమోచనం అడిగేను. ఒక రాజు బిచ్చగాడికి భిక్షం పెట్టడు, ఆగిలి ఎత్తిన వారికి అన్నం పెట్టడు. అట్లా కాదని వస్తే తలుపు మూసుంటుడు, దాని వల్ల అట్లుంది. పూలు అచ్చింతలు చల్లు కసువు ఎత్తివెయ్యి స్వర్గానికి పోడ్చును అని చెప్పాను. ఆవుగ వివరం అడిగాను. ఒక రాజు ఇంట్ల దినం ఒక బింద పాలు పిండును. బిడ్డ పాలుగు వస్తే తలుపు మూసుకుని లేదు అని చెప్పును. పూలు అక్షింతలు చల్లు నువ్వు పాలు పిండి తాగు మంచిదైపోను అని చెప్పాను. ఆ మల్ల చెట్టు వివరం అడిగాను. ఒక ఆడది దానింట్ల మల్ల చెట్టు ఉండేను. అది మంచిదానికి ఒప్పని దానికి ఇయ్యగా ఆ పావం వెళ్ళ అట్లుంది. పూలు అక్షింతలు చల్లు నువ్వు తల్ల పెట్టుకుంటే స్వర్గానికి పోడ్చును అని చెప్పాను. గెందమ్మాన వివరం అడిగాను. ముందటి జన్మాన గెందం చెక్కల బేరం చేసేవారు, చేసిందంతా అన్యాయ బేరం, దాని వల్ల ఆ పాపం నువ్వు ఎత్తి పూసుకుని పూలు అచ్చింతలు చల్లు స్వర్గానికి పోడ్చుని చెప్పాను. పిల్లారి వివరం అడిగాను. తల్లి వేళ భార్య కావల అని అడిగాను. దాని వల్ల వాడికి పెళ్లి కాలేదని చెప్పిరి. 9 కొడుగుండ్ల మీద నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి అన్ని పదార్థాలు పెట్టి చుట్టుకొచ్చి దండం పెట్టి 9 కొడుకుల్ని పేరు చెప్పి పిలి అందరూ లేసి వస్తురుని చెప్పాను. అట్లనే కానని చెప్పాను. పల్డాల ఉండి పరదాలు చదివే కొడుగారారా, ఉయ్యాల ఉండి ఉంగు ఉక్కు అడిగే కొడుగారారా, అంగట్ల ఉండి ఆడి వచ్చి ఆభరణము ముట్టి దోసి అమ్మ పాలియ్యమ్మ అని అడిగే కొడుగారారా, కొండలు కొడుగారారా అని పిలిచాను. అందరూ లేసి వచ్చిరి. ఊరు వాళ్ళంతా వచ్చి ఏమి నోము నోమితివి, ఏమి చేసివి అని అడిగిరి. తపస్సుకు పొయ్యింది వచ్చింది అని చెప్పాను. బిడ్డలు లేసింది చెప్పాను. ఇరుగు వాళ్ళు నోమి, పొరుగు వాళ్ళు నోమి, భూలోకం వాళ్ళు నోమి, మర్చిందంతా మల్లపూలు, తల్చిందంతా తామర పూలు, బాగు తప్పిన వరం తప్పగుంటా వారికిచ్చిన బలం మనగిచ్చి కాపాడి రక్షించవలను.